హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీఆర్వి మ్యాథ్స్. మనం ప్రీవియస్ వీడియోలో చూడండి ఫస్ట్ టూ ఫార్ములాకి సంబంధించి మనం ప్రాబ్లమ్స్ చేసాం, ప్యారలల్, పర్పెండిక్యులర్. మనం ఈ వీడియోలో వేరే మెథడ్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఫార్ములాలో ఒకసారి రివిజన్ చేద్దాం. ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద స్లోప్స్ ఆర్ ఈక్వల్. ఫార్ములా ఏంటి? m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. స్లోప్స్ ఆఫ్ ద లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే -a డివైడెడ్ బై b లేదా -x కోఆర్డినేట్ డివైడెడ్ బై y కోఆర్డినేట్. 2 పాయింట్స్ స్లోప్ y1 y2 డివైడెడ్ బై x1 x2. స్లోప్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. పాయింట్ స్లోప్ ఫార్మ్ y minus y1 ఈజ్ ఈక్వల్స్ టు m of x minus x1. 2 పాయింట్స్ ఫార్మ్ y minus y1 డివైడెడ్ బై x minus x1 ఈజ్ ఈక్వల్స్ టు y1 minus y2 డివైడెడ్ బై x1 minus x2. ఇది స్లోప్ ఇస్తే ఈ ఫార్ములా, 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమంటే ఈ ఫార్ములా. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ కనుక్కోమంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇంటర్సెప్ట్ ఫర్ m ఈజ్ ఈక్వల్స్ టు x డివైడెడ్ బై a ప్లస్ y డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. మనం ఇప్పుడు ఈ ఇంటర్సెప్ట్ ఫార్మ్ సంబంధించే ప్రాబ్లమ్స్ చూస్తాం. నార్మల్ ఫార్మ్ ఈజ్ ఈక్వల్స్ టు x cos alpha ప్లస్ y sin alpha ఈజ్ ఈక్వల్స్ టు p. సిమెట్రిక్ ఫార్మ్ y minus y1 డివైడెడ్ బై cos theta ఈజ్ ఈక్వల్స్ టు x minus x1 డివైడెడ్ బై sin theta. పారామెట్రిక్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ r cos theta, y ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ r sin theta. ఓకే, మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద యాంగిల్ విచ్ స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్స్ టు √3x - 4 మేక్స్ విత్ ద y యాక్సిస్. చూడండి, ఈ మెథడ్కి సంబంధించి ఈ ఒక్క ప్రాబ్లమే చాలా ఇంపార్టెంట్, ఇంకా మిగతా అవసరం లేదు, ఇవి ఇంపార్టెంట్ చాలా. కాబట్టి ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు √3x - 4. చూడండి, ఫార్ములాలో y ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని చూడండి, ఆ ఫార్ములా ప్రకారం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఓకే, అర్థమైందా? అది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు 3x - 4. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. స్లోప్ m ప్లేస్లో ఏముంది? √3 ఉంది. చూడండి, y ప్లేస్లో y, m ప్లేస్లో √3, x ప్లేస్లో x, c ప్లేస్లో -4 ఉంది. కాబట్టి ఇప్పుడు m ప్లేస్లో ఏమొస్తుంది? √3 వస్తుంది. స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు √3. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి? tan θ తీసుకోవాలి. ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan θ తీసుకుంటాం. tan θలో √3, θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ √3. √3 ఎక్కడ వస్తుంది? 60 degrees దగ్గర వస్తుంది. tan θ మీరు నేర్చుకోవాలి. చూడండి, tan 0 degrees అయితే 0 అవుతుంది. tan 30 degrees అయితే √3/3 అవుతుంది. tan 45 degrees అయితే 1 అవుతుంది. tan 60 degrees అయితే √3 అవుతుంది. tan 90 degrees అయితే నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే రాసుకోండి. ఓకే, అర్థమైందా? tan 0 0, tan 30 √3/3, tan 45 1, tan 60 √3, tan 90 నాట్ డిఫైన్డ్. ఓకే, రాసుకోండి. యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ ద x యాక్సిస్ ఈజ్ θ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ y యాక్సిస్ ఈజ్, ఇక్కడ ఏమొచ్చింది మనకి? 60 degrees వచ్చింది. కాబట్టి 90 degreesలో నుంచి తీసేయాలి. అంటే మనకి ఇప్పుడు రైట్ ఇట్లా, ఇప్పుడు ఇది x యాక్సిస్ అనుకోండి, ఇది y యాక్సిస్ అనుకోండి, ఇది 90 degrees కదా ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఇది ఏ యాంగిల్ చేస్తుంది? 60 degrees యాంగిల్ చేస్తుంది. కాబట్టి మనం 90 degrees, ఇక్కడ 90 ఉంటుంది కదా, ఇది x యాక్సిస్ అయితే 90 degrees నుంచి 60 degrees తీసేస్తే మిగిలింది ఏముంటుంది? 30 degrees వస్తుంది. ఓకే, అర్థమైందా? దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు √3x - 4. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈ మెథడ్లో అయితే ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇంకా వేరే మెథడ్లో ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఇప్పటి నుంచి ఇంటర్సెప్ట్ ఫార్మ్ మెథడ్ వస్తుంది మనకి. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఫార్ములా ఏంటి? చూడండి, ఇక్కడే రాశాను నేను ఫస్ట్లోనే. ఇంటర్సెప్ట్ ఫార్మ్ x డివైడెడ్ బై a, చూడండి, ప్లస్ y డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, అది ఏ ఫార్ములా ప్రకారం ఉండాలి? x డివైడెడ్ బై a ప్లస్ y డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇలాగుంటే అది ఇంటర్సెప్ట్ ఫార్మ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ 4x - 3y ఈజ్ ఈక్వల్స్ టు 12 ఆన్ ద యాక్సిస్ ఆఫ్ కోఆర్డినేషన్. మనకి ఇది ఎలాగుంది? ఒక లైన్ ఈక్వేషన్లో ఉన్నది, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ప్రకారం ఉన్నది. మనకి ఎలా కావాలి? ఇంటర్సెప్ట్ ఫామ్లో కదా కావాల్సింది. చూడండి,
ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అన్నారు. స్క్వేర్స్ కనుక్కోవాలి. ఇంటర్సెప్ట్ ఫామ్లోకి దీన్ని కన్వర్ట్ చేసి 4x - 3y = 12. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. చూడండి, ఫైండ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ అన్నారు. ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ కదా, మనకి ఇది ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఫార్ములా ఉందా? లేదు. కాబట్టి ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఫార్ములాకి కన్వర్ట్ చేస్తాం. దాన్ని ఇంటర్సెప్ట్ ఫార్ములాకి కన్వర్ట్ చేసి నీకు ఏం కనుక్కోమన్నారు? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ అన్నారు. కాబట్టి మనము స్క్వేర్స్ కనుక్కోవాలి ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్కి. ఓకే, అర్థమైందా? చూడండి, గివెన్ లైన్ 4x - 3y = 12. మనకి ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? ఇక్కడ 1 ఉంది. కాబట్టి ఇప్పుడు మనము 1 రావాలంటే ఇటు సైడు ఏంతో డివైడ్ చేయాలి? ఇటు సైడు 12ని 12తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి 4x - /12 మైనస్ ఇలాగే ఉంది కదా, మల్టిప్లయింగ్ 12 ఆన్ బోత్ సైడ్స్. మనం 12తో మల్టిప్లై చేస్తున్నాం బోత్ సైడ్స్. -3y / 12 12 / 12 ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, మనము 12తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు 4 1 జా 4 3 జా 3 1 జా 3 4 జా. ఓకే, x / 3 మైనస్ y / 4 = 1 వచ్చిందా? ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చింది కదా. చూడండి, x / 3 మైనస్ y / 4 = 1. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉంది కదా, ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏం కనుక్కోమన్నారు? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ అన్నారు. ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఇంటర్సెప్ట్లోకి కన్వర్ట్ చేసేసాం. x / 3 మైనస్ y / 4 = 1. సమ్ ఆఫ్ స్క్వేర్స్ కదా, అంటే ఇప్పుడు x ఇంటర్సెప్ట్ ఏమి 3, y ఇంటర్సెప్ట్ ఏమి ఇక్కడ మైనస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా ప్రకారం చూస్తే x / a ప్లస్ y / b = 1 అయితే x ఇంటర్సెప్ట్ ఏమి a, y ఇంటర్సెప్ట్ ఏమి b = 1 వస్తుంది. ఇక్కడ x ఇంటర్సెప్ట్ 3, y ఇంటర్సెప్ట్ ఏమి ప్లస్ b కదా ఇక్కడ ఉండేది. ఇక్కడ మైనస్ ఉంది కదా, -4 ఉంది కాబట్టి -4 తీసుకుంటాం. ఒకవేళ ప్లస్ ఉంటే 4 తీసుకుంటాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనకి ఈ ఫార్ములా ప్రకారం ఉండేది. ఒకవేళ ఇక్కడ ప్లస్ పెడితే ఇక్కడ -4 కదా వచ్చేది. చూడండి, ఇక్కడ -3y ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు x ఇంటర్సెప్ట్ 3, y ఇంటర్సెప్ట్ 4. ఇక్కడ ప్లస్ ఉండాలి ఫార్ములాలో కాబట్టి ప్లస్ ఉంటుంది. ప్లస్ పెట్టుకున్నా ఇక్కడ మైనస్ వస్తుంది 4కి. కాబట్టి y ఇంటర్సెప్ట్ -4 అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు? చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ అన్నారు. ఇంటర్సెప్ట్ x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ కనుక్కున్నాం. ఇప్పుడు స్క్వేర్లు చేయాలి రెండింటికి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్. x ఇంటర్సెప్ట్ ఏమి 3². సమ్ ఆఫ్ అంటే ఏమి a + b అన్నట్టు. ఓకే, బేసిక్స్ అవి. సమ్ ఆఫ్ ద అన్నారు. సమ్ ఆఫ్ అంటే a + b, సమ్ ఆఫ్ అంటే కొంచెం అని, అలాగే యాడ్ సంథింగ్. కాబట్టి x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ యాడ్ చేస్తున్నాం. 3² ప్లస్ -4² 3² అంటే ఏమి 9, -4² అంటే ఏమి 16. ఒకవేళ 4² ఉన్నా 16 వస్తుంది, -4² ఉన్నా 16 వస్తుంది. ఒకవేళ -4³ ఉంటే అప్పుడేమొస్తుంది? -64 వస్తుంది. ఓకే, ఇప్పుడు స్క్వేర్ ఉంది కాబట్టి 4² ఏమవుతుంది? 16 అవుతుంది. 9 + 16 25. ఓకే, మనకి ఇప్పుడు వచ్చింది చూడండి ఆన్సర్. అంతేనా? క్వశ్చన్లో ఏమడిగినారో అదే చేసాం. నెక్స్ట్ వేరే ప్రాబ్లం పోయి ఉంది. కొన్ని కండిషన్లు చూద్దాం. ఒకవేళ మనకి ఇంటర్సెప్ట్ కనుక్కోమని ఈక్వల్ ఇంటర్సెప్ట్ అని ఇచ్చినారు అనుకోండి, క్వశ్చన్లో a = b అనే కండిషన్ మనం అప్లై చేయాలా. ఒకవేళ ఇంటర్సెప్ట్ విత్ 0 అని ఇచ్చినారు అనుకోండి, a + b = 0 అవుతుంది. ఏమవుతుంది? a ఈ bని అవుట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? -b అవుతుంది. చూడండి, ఇటు సైడ్ +b ఉంది, ఇటు సైడ్ పోతే ఏమవుతుంది? =q -b అవుతుంది. ఓకే, అర్థమైందా? కాబట్టి a + b = 0 అండ్ a -b అవుతుంది. ఒకవేళ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఇస్తే a = b, ఇంటర్సెప్ట్ విత్ 0 ఇస్తే a + b = 0 అండ్ a -b అని రాస్తాం. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 అండ్ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, అర్థమైందా? చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ -4, 5 ద్వారా పాస్ అవుతుంది అండ్ కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నారు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, ఫస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈక్వల్ ఇంటర్సెప్ట్ అని ఇచ్చారు చూడండి. ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అంటే ఏమి? a = b అవుతుంది కదా. ఇది అప్పుడే చెప్పాను కదా నేను. లెట్ ద ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఆర్ a = b. ఓకే, కండిషన్ ఇది. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పాను మీకు, క్వశ్చన్లో అలా ఇస్తే అలాగే ఫస్ట్ రాస్తాము అని. a = b అని ఈ కండిషన్ అప్లై చేయాలి ఇంటర్సెప్ట్ ఫామ్లో. ఓకే, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x / a.
ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి? x డివైడెడ్ బై a ప్లస్ y డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. x డివైడెడ్ బై a ప్లస్ ఇక్కడ y డివైడెడ్ బై b ఉండాలి కదా, ఏ ఎందుకు రాసినావు అని అడగచ్చు కదా. కాబట్టి y డివైడెడ్ బై ఇక్కడ చూడండి b ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, ఏ పెట్టుకోవచ్చు. అందుకే కదా ఫస్ట్ కండిషన్ చూడండి, ఈక్వల్ ఇంటర్సెప్ట్ అన్నారు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. క్వశ్చన్లో కూడా ఈక్వల్ ఇంటర్సెప్ట్ అని ఉంది కాబట్టి బి ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, మనము ఏ పెట్టుకోవచ్చు. కాబట్టి ఏ పెట్టుకున్నాను నేను, ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎక్స్ ప్లస్ వై, ఈ డివైడెడ్ బైలో ఏ ఉంది, రెండు కామన్ తీసి ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇది డివైడెడ్ బై ఉంది, ఇటు సైడ్ పోతే మల్టిప్లై, ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఇది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమి, ఈ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ. మనం ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ లెక్క కన్వర్ట్ చేసాం. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4,5 బట్ దిస్ లైన్ పాసెస్ త్రూ -4,5. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏమి, ఎక్స్ అంటే ఏమి 4 చూడండి, ఇది -4ని ఎక్స్ అనుకుంటాం, ఈ వైని 5ని వై అనుకుంటాం. ఓకే, ఈ ఎక్స్ ప్లేస్లో ఇది ఈక్వేషన్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఏది ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఇది ఈక్వేషన్ 1. ఈ ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినారు అంతే. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వచ్చింది కదా, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ 3ని ఇది -4,5ని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, ఈక్వేషన్ 3లో ఈక్వేషన్ 4ని సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఎక్స్ ప్లేస్లో ఏమి -4 సబ్స్టిట్యూట్ చేసాం, వై ప్లేస్లో ఏమి 5 సబ్స్టిట్యూట్ చేసినాం, ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -4 + 5 ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లు చెప్పండి, నేను చెప్తాను. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఇప్పుడు మీకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 ఎక్కడొచ్చింది అనుకోవచ్చు కదా. ఎక్స్ ప్లస్ వై ఈక్వేషన్ 3 చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ కనుక్కున్నాము, సబ్స్టిట్యూట్ చేసేసాము అంతే. చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంతే, ఈజీ కదా. ఓకేనండి, నేను వీడియో చాలా లెంతీగా వస్తుందని ఈరోజు కొన్ని ప్రాబ్లమ్స్ చేశాను. నేను అనదర్ వీడియోలో ఇంకా ఇంటర్సెప్ట్ ఫామ్లోని దీనికి సంబంధించి చూడండి, ఈ ఈక్వేషన్ 2 ఉంది కదా, ఇక్కడ ఉంది ఈక్వేషన్ 2, చూడండి, ఇంటర్సెప్ట్ విత్ 0 a + b = 0 అండ్ a = -b. దీనికి సంబంధించి ఈ ఫార్ములాకి సంబంధించి నేను ప్రాబ్లమ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా ఇంటర్సెప్ట్కి సంబంధించి 4 ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. ఓకే, మళ్ళీ నేను వేరే వీడియోలో ట్రై చేస్తాను. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.